सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం పంచదశి రెండవ అధ్యాయం మహాభూత వివేక ప్రకరణం శ్లోక 48. సద్వస్తు సతశక్తి నహి వర్ణేష్వశక్తితా సద్విలక్షణతాయాం తు శక్తేః కిం తత్వముచ్యతాం. మాయ అనేటటువంటి విషయం శాస్త్రంలో చాలా ప్రధానమైనటువంటిది. బ్రహ్మము తరువాత చర్చించే విషయం మాయ. మాయ అనేటువంటి ఒక శక్తి, ప్రకృతి లేక అవ్యక్తము, ఆనందమయ కోశము, దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి, అవిద్య అని. ఇటువంటి మాయ యొక్క స్వరూపం ఏమిటి, దాని లక్షణం ఏమిటి, దాని ఉనికి ఏమిటి, ఏం చేస్తుంది, ఎలా అనే విషయాన్ని మనకిక్కడ ఈ రెండవ అధ్యాయంలో విద్యారణ్యుల వారు వివరంగా చెప్తున్నారు. ఎంత విన్నా ఎంత చెప్పినా మాయ గురించి ప్రశ్న, సందేహం ఉంటూనే ఉంటుంది మనస్సులో. మాయ అనే పదం ఎక్కడ ఒకచోట శ్వేతాశ్వతర ఉపనిషత్తులో తప్ప ఎక్కడ ఉపయోగించలేదు. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు. చాలా దాదాపు ఎక్కడ మనకు ఉపనిషత్తుల్లో కనపడదు మాయ అనే పదం. దానికి వేరే వేరే మాటలు, అంటే దానికి సమానంగా ఉండే పదాలు ఉపయోగించబడ్డాయి, కానీ మాయ అనే పదం మనకు ప్రకరణ గ్రంథాల్లో ఎక్కువగా కనపడుతుంది. ఈ మాయ అనేటువంటిది సృష్టికి కారణం. మనకు ఈ జగత్తు 3 విషయాలు శాస్త్రం చర్చిస్తుంది. 3 విషయాల గురించి మనకు జ్ఞానాన్ని ఇస్తుంది శాస్త్రం. ఆ 3 విషయాలు ఏమిటి అంటే, జీవస్వరూపం, జీవుడు ఎవరు అనేటువంటి విషయం. 2 ఈశ్వర స్వరూపం, భగవంతుడెవరు, ఈశ్వరుడెవరు అనే విషయం. జగత్ విషయం, ఈ జగత్తు ఏమిటి మన ముందు కనపడుతున్నటువంటిది, నేనెవరిని, ఆ పరమాత్మ ఎవరు, ఈ జగత్తు ఏమిటి, దీని లక్షణం ఏమిటి, అసలు ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతుంది, ఈ కనపడే ఈ ప్రపంచం అంతా. వేదాంతం మొత్తం కూడా ఈ 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ 3 విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆధారపడి ఉంటుందంటే వేదాంత బోధన ఈ 3 విషయాల గురించే ఉంటుంది, ఎంత అటు ఇటు చూసినా కూడా. కనుక ఈ మహాభూత వివేకం, ఈ పంచభూతాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఆకాశం చూడలేం, గాలిని చూడలేం, అయినప్పటికీ వాటిని మనం ఊహించగలం. గాలి స్పర్శ ద్వారా తెలుసుకుంటాము. ఆకాశాన్ని మనం కూర్చునే చోటు ఉన్నది కాబట్టి, అది ఆ స్థలం ఉన్నది కాబట్టి ఆకాశాన్ని కూడా అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం. మిగతా 3 భూతాలు కూడా ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం. ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం అగ్నిని కళ్ళతో చూస్తాం, నీటిని చూస్తాం, భూమిని చూస్తాం. కనుక 2 అమూర్త ద్రవ్యాలు, అంటే వాటికి రూపం లేదు. 3 మూర్త ద్రవ్యాలు, అగ్ని, జలం, భూమి మూర్తం, అంటే వాటికి రూపం ఉన్నది. ఈ మహాభూతాల యొక్క
సృష్టి ఎలా, వాటిని వలన ఏమేమి పుట్టినాయి అనేది మనం మొదటి నుంచి చూసాం. దేని వలన వచ్చినాయి ఇవన్నీ అంటే మాయ వలన వచ్చినాయి అన్నాం. అసలు ఈ మాయ ఏమిటండి అన్నారు. మనం తెలుగులో ఒక పాట వింటుంటాం, జగమే మాయ బ్రతుకే మాయ అని. వేదాలలో సారం ఇంతేనయ్యా, అదొక పాట, చాలా ఫేమస్ సాంగ్. ఉమ్, జగమే మాయ అని. అక్కడి నుంచి అంతవరకు జనం వింటుంటారు, కానీ వేదాంతంలో చెప్పిన మాయ అంటే ఏమిటి అసలు అని వాడు రాయటం కూడా, కవి వేదాలలో సారం ఇంతేనయ్యా అంటాడు. ఉమ్, అంటే వాళ్ళకి మాయ కూడా ఉపయోగపడుతుంది సినిమా పాటలకు కూడా. కానీ ఇప్పుడు అందులో నుంచి బయటికి రండి, ఆ సినిమా గురించి వద్దు మనకు. ఉమ్, ఈ జగం అంతా మాయ, చెప్పింది కరెక్టే, ఆ పాటలో చెప్పిన విషయంలో తప్పు లేదు. ఉమ్, ఆ విషయం కరెక్టే కదా. ఈ జగం అంతా కూడా మాయా కార్యం అన్నారు. మాయ కారణం, ఈ జగత్తు కారణం. ఏ జగత్తు? మనం ఏ జగత్తు అయితే వ్యవహారం ద్వారా వ్యవహార యోగ్యమో, ఈ వస్తువులు మనుషులు ఇవన్నీ కూడా ఈ వ్యవహార యోగ్యానికి అనువైనటువంటిది కనుక దీనికి వ్యావహారిక సత్యం అన్నాం. ఈ జగత్తుకి మాయ కారణం అన్నాం. అయితే ఈ మాయ ఎక్కడ ఉన్నదండి అన్నాం. ఆ మాయకు ఒక పేరు పెట్టాం, శక్తి అని పెట్టాం. మాయా శక్తి, శివశక్తి అంటాం. శివశక్తి అంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి ముగ్గురు కూడా శక్తి స్వరూపాలు, శక్తి అంశ. అందుకని ఆ శక్తి అంశనే మనల్ని పురాణాలలో ఈ మాయ అనేది అర్థం కాదు అని చెప్పి జనానికి మనవాళ్ళు, మన పెద్దలు ఏం చేశారంటే, వీడికి కథలాగా చెప్దాం, ఫస్ట్ ఒక రోజుకి స్వామిని దగ్గరికి వెళ్ళి పంచదశి చదువుతారు, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి మొదట ఏం పెట్టారు, కథలాగా చెప్పారు. ఏం కథ అన్నారు. బ్రహ్మ యొక్క భార్యగా సరస్వతిని, జ్ఞానశక్తిగా, విష్ణువు యొక్క భార్యని లక్ష్మిగా, ఇచ్ఛాశక్తిగా, శివుని యొక్క భార్యను పార్వతిగా. పార్వతి అంటే క్రియాశక్తి. ఈ మూడు శక్తుల్ని మనకు పురాణంలో ఇలా చెప్పించారు. ఈ జ్ఞానశక్తి ఎక్కడ ఉంటుందంటే బ్రహ్మ నాలుక మీద ఉంటుందని చెప్పారు. ఈ ఇచ్ఛాశక్తి ఎక్కడ ఉంటుంది, లక్ష్మీదేవి అంటే విష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉంటుంది, ఆవిడ నివాసం అన్నాం. మరి పార్వతి ఎక్కడ ఉంటుంది అంటే ఆవిడ అర్ధనారీశ్వరం, శివుడిలో సగభాగం ఆవిడ ఉంటుంది అన్నారు. ఈ మూడు పేర్లకి ఒక పేరు కామన్గా వచ్చింది చూడండి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. మూడు శక్తులే, చూసారా? అంటే మన యందు ఉన్నటువంటి జ్ఞానం, ఏ శక్తి ఏదైతే ఉందో అదే మాయా సరస్వతి అని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ పరమాత్మ యొక్క చైతన్య అంశంగా తీసుకుంటే ఈ మూడు శక్తులు కలిపి మాయాశక్తిగా, పురుష ప్రకృతి అని చెప్పి మన వాళ్ళు చక్కగా కథల రూపంలో అనేక విధాలుగా మనకు మనసులోకి చొప్పించారు వాటిని. ఆ మాయాశక్తే ఈరోజు మనం ఇక్కడ వేదాంత పరంగా వింటున్నాం. పురాణాలన్నీ చదివి వెనక్కి ఎదిగి వచ్చాం కదా ఇప్పుడు. ఇప్పుడు పురాణాలు చిన్నపిల్లలు అంటే మధ్య వయస్కులు కొంచెం వేదాంతంలోకి రావడానికి ముందు పురాణాలు చదవాలి, కథలు వినాలి. దేవి భాగవతంలో ఇవన్నీ చెప్పబడినాయి. శివపురాణంలో వస్తుంది, విష్ణు పురాణంలో వస్తాయి, బ్రహ్మపురాణంలో వస్తాయి, అన్ని పురాణాల్లో చెప్పబడినాయి. అక్కడ చదివేటప్పుడు ఇంత గాఢంగా నిగూఢంగా చెప్పడం కష్టం. వేదాంతంలో మాత్రమే అసలు ఈ శక్తి అనేది ఏమిటనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. శక్తి ఎప్పుడు కూడా శక్త దగ్గర ఉంటుంది. శక్త శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని సౌందర్యలహరిలో మొదటి ప్రార్థనా శ్లోకం శంకరాచార్యుల వారు రాస్తారు. శక్త అంటే ఎవరు? శక్తి కలిగినవాడు, శక్తిమాన్, శక్తిని కలిగి ఉన్నవాడు శక్త అన్నాం. ఈ బ్రహ్మము
శక్తిమాన్ అంటే మాయ అనే శక్తిని కలిగి ఉండడం వలన ఆ బ్రహ్మము శక్తిమాన్ అని పిలవచ్చు. ఈ శక్తిమాన్ అనేటటువంటి శక్తి అనేటటువంటిది ఈ రెండు ఒకటేనా, వేరా, వేరైతే ఎలా వేరైనాయి, ఒకటైతే ఎట్లా ఒకటైనాయి, ఒకటి అవ్వచ్చా అసలు, ఐడెంటికల్ ఆర్ డిఫరెంట్, శక్తి వేరు శక్తిమాన్ వేరు అని చెప్పాలా, లేకపోతే ఇద్దరు ఒకటేనా అని అంటే ఇద్దరు వేరు వేరండి అంటాం అని అంటాం సహజంగా. ఎందుకంటే సరస్వతి వేరు, బ్రహ్మ వేరు, పార్వతి వేరు, శివుడు వేరు, అక్కడ మనకు రూపాలు ఉన్నాయి చెప్తాం. కానీ ఆ శక్తి మూలానికి మనం వెళ్ళినప్పుడు ఆ మాయా శక్తి సృష్టి జరిగే తర్వాతనే అది వ్యక్తమవుతుంది. కానీ అది శక్తిగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడే వరకు నా మాట్లాడే శక్తి మీకు తెలియదు. మాట్లాడిన తర్వాతనే స్వామిని గారు మాట్లాడుతున్నారు. ఆ మాట కూడా ఎట్లా ఉంది, కొంచెం గొంతు ఇట్లా ఉందా అట్లా ఉందా, జలుబు చేసినట్లుందా, అది దగ్గు వస్తున్నదా, ఏమని గమనిస్తాం. ఆ గొంతు అంత మాట్లాడనంత వరకు నా గొంతు ఎలా ఉందో మీకు తెలియదు, నా వాక్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఆ మాట్లాడే వరకు, క్లాస్ ఓపెన్ అయ్యే వరకు ఒక్కొక్క రోజు గరబరగా ఉంటుంది, ఒక్కొక్క రోజు సాఫ్ట్గా ఉంటుంది గొంతు. ఎక్కువగా మాట్లాడినప్పుడు బొంగురు పోతుంది. ఇట్లా ఉంటుందని ఎప్పుడు తెలుస్తుంది? ఆ శక్తి, మాట్లాడే శక్తి ఎప్పుడు తెలుస్తుంది? మాట్లాడిన తర్వాతనే తెలుస్తుంది, కానీ అంతకుముందు తెలియదు. అదేవిధంగా ఇప్పుడు ఈ శ్లోకంలో మనకు 48వ శ్లోకంలో ఏం చెప్పారు? అగ్ని దాహక శక్తి, అది దాన్ని దహించే శక్తి ఉన్నదా లేదని ఎప్పుడు తెలుస్తుంది? దూరం నించొని చూస్తూ ఉంటే తెలుస్తుందా? తెలియదు. చెయ్యి పెడితే తెలుస్తుంది అది దహిస్తుంది అని. అది వ్యక్తమయ్యేది అప్పుడే. అగ్ని దహించే శక్తి, లేకపోతే దాంట్లో ఏదైనా వేయాలి మనం, ఒక కాగితము, ఒక ఏదన్నా ఒక వస్తువు వేస్తే అది దహిస్తే దాహక శక్తి ఉన్నది అంట. అంతవరకు అది దాహక శక్తి కనపడుతుందా మనకు? కంటికి కనపడదు. అయినప్పటికీ ఉన్నదా లేదా? అందులో ఉన్నది. అదేవిధంగా మాయ అనేటువంటిది కూడా ఈ జగత్తు సృష్టికి తర్వాతనే మనకు వ్యక్తమవుతుంది, కానీ అది బ్రహ్మంలో మాయగా ఉన్నప్పుడు వ్యక్తం కాదు. అగ్నిలో దాహక శక్తి ఎట్లాగో, అందుకనే ఒక్కొక్కసారి అగ్ని చూసారా, మణి ద్వారా అగ్ని యొక్క ఉష్ణతను తగ్గిస్తారు. ఈ నిప్పుల మీద నడిచే వాళ్ళందరూ ఒక పసరు పూసుకుంటారు. ఆ పసరు పూసుకుంటే ఏమవుతుందంటే అగ్ని దాహక శక్తి ఉంటుంది, కానీ దహించదు. వాళ్ళ కాళ్ళను కాల్చదు అది. వాళ్ళ శరీరం అందులో కూర్చుంటారు. చాలామంది చూడండి, ఆయన అగ్నిలో కూర్చుంటాడండి, ఆయన అగ్నిల మీద నడుస్తాడండి అంటుంటారు. ఇక్కడ చాలామంది నడుస్తారు. ఈ అమ్మవారి పూజలు చేసేవాళ్ళు కొంతమంది రకరకాలుగా ఆ నిప్పు మీద నడవడం ఉంటుంది. ఇక్కడ బాగా చేస్తారు, ఎక్కువగా చెన్నైలో చాలా చోట్ల నడుస్తారు. ఆ దేవి పూజలు చేసేటప్పుడు నిప్పుల మీద నడవడం అనేది ఒకటి చాలా కాలంగా వస్తున్నది. దానికి ఏదో ఉంటుంది, మణి అనేది వేస్తే దాంట్లో ఆ మణి వలన ఆ నిప్పులో ఉన్న దాహక శక్తి వీటిని కాల్చదు, ఆ వేడి కాల్చదు. కానీ వేడి లేకుండా పోయిందా? ఉన్నది, కానీ ఆ కాల్చే శక్తి తగ్గుతుంది. ఆ పస్సర్ అనేది కూడా రాసుకుంటే నిప్పు ఉన్నది, వేడి ఉన్నది, కానీ తగలదు. అట్లా శక్తి అనేటటువంటిది మనకిక్కడ మాయాశక్తి అనేది ఉపాదాన కారణంగా చెప్పి, బ్రహ్మము నిమిత్త కారణం లేకపోతే వివర్త ఉపాదాన కారణం అన్నాం. అది చూడబోతున్నాం ఇంకా వివరంగా. ఈ శ్లోకంలో ఇప్పుడు మనం ఏం చూసామంటే, క్రిందటి సారి సద్వస్తు సతః శక్తి న. సతః శక్తి అంటే సద్వస్తువు యొక్క శక్తి. సద్వస్తు అంటే ఇక్కడ బ్రహ్మము, చైతన్యము, దాని యొక్క శక్తి న సద్వస్తు కాదు అని అంటే సద్వస్తు కాదు, నా సద్వస్తు. అగ్ని దాహక శక్తి రెండు ఒకటేనా అన్నారు. అగ్ని దహించే శక్తి రెండు ఒకటేనా అంటే కాదు. అగ్ని యొక్క దాహక శక్తి, దాని యొక్క అన్నాను చూసారా, అంటే అగ్ని వేరు, దాహక శక్తి వేరు. అట్లాగే మాయ వేరు, బ్రహ్మము వేరు. బ్రహ్మము యొక్క శక్తి మాయ,
శక్తిమాన్ బ్రహ్మము అంటే శక్తి కలిగినటువంటిది. కలిగి ఉండడం వలన ఇప్పుడు నా దగ్గర పర్సు ఉంది అని, ఆ పర్సు నాది అన్నాను. అన్నప్పుడు నేను పర్సు కాదు కదా, నా ఇల్లు అన్నాను. నేను ఇల్లు కాదు కదా. నా వస్త్రము అన్నాను, నేను వస్త్రాన్ని కాదు. అట్లాగే బ్రహ్మము యొక్క మాయ అంటే మాయ అనేటువంటిది బ్రహ్మము కాదు. బ్రహ్మము మాయ కాదు, మాయ బ్రహ్మము కాదు. మాయాశక్తి బ్రహ్మము యొక్క అది శక్తి అని చెప్పాం. మాయా బ్రహ్మము యొక్క శక్తి అన్నాం. ఎట్లాగైతే నేనున్నాను, నా మాట్లాడే శక్తి, నేను నా మాట్లాడే శక్తి ఒకటేనవుతామా? కాదు కదా. నాకు మాట్లాడే శక్తి ఉంది, నడిచే శక్తి ఉంది, చూసే శక్తి ఉంది, ఎన్నో ఉన్నాయి. కనుక నేను నా శక్తి వేరు వేరు, రెండు కలిసే ఒకటి కాదు. పూర్తిగా వేరా అండి అంటే పూర్తిగా వేరు కాదు. మరి ఒకటి కాదా అంటే ఒకటి కాదు. వేరు వేరు కానీ పూర్తిగా స్వతంత్రంగా నేను కాకుండా నా యొక్క మాట్లాడే శక్తి విడిగా ఉండగలదా? ఇక్కడ అగ్ని ఉన్నది, ఇటువైపు దాహక శక్తి ఉన్నది అని చెప్పి రెండు ఉంటాయా? ఉండవు. ఎక్కడ అగ్ని ఉందో అక్కడే దాహక శక్తి ఉంటుంది. ఎక్కడ బ్రహ్మ ఉంటుందో అక్కడే మాయాశక్తి కూడా ఉంటుంది. ఎక్కడ వ్యక్తి ఉంటాడో అతని దగ్గరే మాట్లాడే శక్తి కూడా ఉంటుంది. వేరుగా ఉండదు. అది మాట్లాడే శక్తి వేరు, నేను వేరు కాదు. వేరే చోట ఉన్నాం ఇద్దరం, వేరే వేరే టైంలో ఉన్నాం. నా దగ్గరే నా మాట్లాడే శక్తి ఉంటుంది, అగ్ని దగ్గరే దాహక శక్తి ఉంటుంది, బ్రహ్మమునందే మాయాశక్తి ఉంటుంది. అది విషయం. వన్నేహే స్వశక్తిత. అగ్ని యొక్క స్వశక్తి అంటే దాహక శక్తి, దాహకాది శక్తి. దాహకం అంటే దహించడం, ప్రకాశం ఇవ్వడం మొదలైనటువంటి అగ్ని. అది అగ్ని మాత్రం కాదు. నవన్ని నవన్ని అన్నారు. శక్తి నవన్ని సద్విలక్షణతాయాం తు అంటే ఇది సత్తు కంటే వేరైనటువంటిది. మాయ కూడా అదే విధంగా. శక్తేహే, శక్తి అంటే ఇక్కడ మాయ. శక్తేహే సద్విలక్షణతాయాం, శక్తి మాయ అనేటువంటిది సత్ విలక్షణం అంటే సత్తు కంటే. సత్ అంటే ఏమన్నా ఉనికి అన్నాం తెలుగులో. ఉండుట, ఉనికి. ఏమిటది? బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం. అది బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం. ఈ సద్వస్తువు కంటే సద్విలక్షణతాయాం, సత్తు కంటే వేరైతే, ప్రశ్న అనమాట. శిష్యుడు ప్రశ్న అడుగుతున్నాడు. వేరు గనక అయితే, విలక్షణం అంటే భిన్నము, వేరు. వేరంటే చెట్టు వేరు కాదు, వేరేగా ఉంటే, భిన్నమైతే. కిం, కిం ఏమిటి? ఏమిటది మరి? తత్వం. దాని స్వభావం ఏమిటి? దాని లక్షణం ఏమిటి? అది చెప్పండి మరి. ఏ కేటగిరీ కిందకి వస్తుంది మాయ? దాని లక్షణం ఏమిటి? కిం తత్ శక్తి అన్నారు. కిం తత్వం. తత్వం అంటే దాని స్వభావము. ఉచ్యతాం. అది కనుక నువ్వు అడిగితే నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు నువ్వు కనుక ఆ సందేహం ఉంటుంది నీకు, నేను చెప్తున్నాను సమాధానం అంటున్నారు 49వ శ్లోకం నుంచి. మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నామంటే మాయ స్వతంత్రం కాదు, అది అప్పు తీసుకున్నది. దాని ఉనికి ఉనికి మాయది కాదు. అది నా వలననే ఉంటున్నది. ఇప్పుడు నా మాట్లాడే శక్తి నా వలన ఉంటుందా, వేరుగా ఉంటుందా? అది నేను ఉన్నాను కాబట్టి నా దగ్గర మాట్లాడే శక్తి ఉన్నది. అదేవిధంగా బ్రహ్మము కంటే వేరుగా శక్తి లేక మాయ ఉండదు. స్వతంత్రం కాదు, పరతంత్రం అని తెలుసుకున్నాం. అది ఆ ఉండడం అనేటటువంటిది మాయ ఎక్కడి నుంచి అప్పు తీసుకుంది మరి అంటే బ్రహ్మము దగ్గర నుండి. బ్రహ్మమే మాయకు ఉనికినిచ్చింది. మాయ ఉండడానికి కారణం బ్రహ్మము అన్నారు. ఇప్పుడు ఉన్నదాన్ని మనం ఉనికి అన్నాం. ఆ ఉనికి అన్నప్పుడు మనము లేనిదానికి ఉనికి అంటామా, ఉన్నదానికి చెప్తాము ఉనికి అని? ఉన్నదానికి ఉనికి అంటాం. ఉన్నది అనేదే కదా ఉనికి అనేది.
ఆ ఉనికి అనేది సత్ అన్నాం సంస్కృతంలో. ఆ సత్తే బ్రహ్మం అన్నాం. కనుక ఇది పారమార్థిక సత్. కానీ శాస్త్రంలో మనకు 3 రకాలైన సత్తా చెప్పబడినాయి. పారమార్థిక సత్, వ్యావహారిక సత్, ప్రాతిభాసిక సత్. సత్తా. ఈ పారమార్థిక సత్ ఒక్కటే, బ్రహ్మం, చైతన్యం. ఆ బ్రహ్మము పారమార్థిక చైతన్యమైన పరమసత్యం అని అర్థం. అది 3 కాలాలలో ఉంటుంది, దేని చేత కూడా అది నిషేధింపబడదు. త్రికాలే అపి తిష్టతి ఇది సత్, త్రికాల అబాధ్యం ఇది సత్. 3 కాలములందు బాధింపబడినటువంటిది, అంటే తొలగింపడానికి వీలు కానటువంటిది అని అర్థం. అటువంటి సత్ అని అర్థం. దాన్ని పారమార్థిక సత్యం అంటారు. పారమార్థిక సత్యం, ఇంగ్లీష్లో అబ్సల్యూట్ రియాలిటీ అంటారు. అదేవిధంగా రెండవది వ్యావహారిక సత్యం అన్నాం. వ్యావహారిక సత్యం అంటే మనం ఏ వస్తువు అయితే పుడుతుందో, నశిస్తూ ఉంటుందో, వస్తువులన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటాయి, దానికి డిపార్చర్ అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతిదానికి. ఆ ఏదైతే దేనికైతే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు ఉంటుందో అవన్నీ మనం చూస్తున్నాము. ఇదంతా కూడా వ్యావహారిక సత్యం అన్నాం. వ్యవహార యోగ్యం కనుక వ్యావహారిక సత్యం అన్నాం. ఎందుకండి ఈ ప్రపంచానికి వ్యావహారిక సత్యం అని పేరు వచ్చిందంటే సింపుల్. వ్యవహారానికి యోగ్యంగా ఉంది. ఈ పుస్తకం ఉంది, చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, నోట్స్ అయితే రాసుకోవచ్చు, పెన్ ఉంది, వ్యవహారం, రాసుకునేటటువంటి వ్యవహారం, వ్యాపారం. అట్లాగే బండి ఉంది, మనం స్కూటర్ ఉంది, దాని మీద ప్రయాణం చేస్తాం, వ్యవహారానికి యోగ్యంగా ఉంటుంది. అందుకని వ్యావహారిక సత్యం అన్నాం. మూడవది ప్రాతిభాసిక సత్యం. ఈ వ్యావహారిక ప్రపంచంలోనే మనకు ప్రాతిభాసిక సత్యం అని ఒకటి ఉన్నది. అది మనకు ఉన్నట్లుగా కనపడుతుంది కానీ నిజంగా ఉండదు అన్నారు. రజ్జు సర్పం, త్రాటి మీద పాము చూస్తాం, అది వ్యావహారిక సత్యంలోనే ఒక ప్రాతిభాసిక సత్యం. తాడు వ్యావహారిక సత్యం, దాని మీద పాము మనం చూసేది ప్రాతిభాసిక సత్యం. ఎండమావి నీరు రోడ్డు మీద చూస్తే అది వ్యావహారిక సత్యం. తార్ రోడ్డు ఉన్నదా లేదా, వ్యావహారిక సత్యం. దాని మీద కనపడే నీరు ప్రాతిభాసిక సత్యం, ఉన్నట్లుగా కనపడుతుంది కానీ ఉండదు. అలాగే ఇంద్రజాలం, మ్యాజిక్ షో ఉంటుంది కదా, ఇంద్రజాలం చేస్తుంటారే మ్యాజిక్ షో, అది కూడా అంతే. వ్యావహారిక సత్యంలోనే ఆ షో చూడటానికి వెళతాం, టికెట్ కొని మళ్ళీ 2-3 వేలు పెట్టుకొని కొనుక్కొని వెళతారు మ్యాజిక్ షోకి. ఆ మ్యాజిక్ షో చూసేటప్పుడు వ్యావహారిక సత్యంలోనే అది ప్రాతిభాసిక సత్యం, అది నిజం కాదు. వాడు చూపించేవన్నీ నిజం కాదు, మనకు ఉన్నట్లుగా కనపడతాయి. నీళ్లు ఇట్లా పోస్తూ ఉంటాడు. నేను ఒకసారి వెళ్ళాను ఆ షోకి, నీళ్ళు ఇట్లా ఇందులోంచి తీసి పోస్తూ ఉంటాడు, వస్తూనే ఉంటాయి. ఆ నీళ్లు కనపడుతున్నాయి, మరి పట్టుకొని చూసి తాగుతావంటే మనం తాగలేము. వాడు తాగుతాడు, చూపిస్తాడు మనకు. సత్యమా అంటే కాదు, ప్రాతిభాసిక సత్యం. ఎక్కడ ఏ వ్యావహారిక సత్యంలో అది ఒక ప్రాతిభాసిక సత్యం. వెళ్ళడం, టికెట్ కొనుక్కోవడం, కూర్చోవడం, హాల్లో అన్నీ వ్యావహారిక సత్యం. అతను చూపించేటటువంటివన్నీ కూడా మనకు కనపడుతున్నాయి కానీ అవన్నీ ప్రాతిభాసిక సత్యం, నిజం కావు కదా. ఇంకొక ఉదాహరణ ఏమిటి, మన కళ. ఆ నిద్రపోయేవాడు జాగ్రత్త పురుషుడు, వ్యావహారిక సత్యం. నేను నిద్రపోతున్నాను, అందరం నిద్రపోతాం కదా, వేకర్ అంటాం కదా, జాగ్రత్తలో ఉన్నవాడు నిద్రకు ఉపక్రమించాడు. ఈ జాగ్రత్త పురుషుడు వేకర్ నిద్రలోకి వెళ్ళంగానే స్లీపర్ అయినాడు. ఆ స్లీపర్కి డ్రీమ్ వచ్చింది. కనుక వ్యావహారిక సత్యంలో ఉన్నవాడికే ఆ యొక్క కళ రావడం, ఆ కళ అనేది ప్రాతిభాసిక సత్యం. కనుక 3 సత్తా అంటారు, పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా అన్నారు. కనుక ఈ వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా 2 కూడా అసత్ అన్నారు శాస్త్రంలో. సిద్ధాంతం, వేదాంత సిద్ధాంతం. వేదాంతంలో పారమార్థిక సత్యం ఒక్కటే సత్,
మిగతా అవన్నీ కూడా అసత్. ఈ అసత్తులో 2 రకాలు, మిథ్యా అసత్, తుచ్చ అసత్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మిథ్యా అసత్ అంటే ఉన్నట్లుగా కనపడుతుంది కానీ నిజంగా ఉండదు. ఉన్నట్లుగా కనపడేది మిథ్యా అసత్. తుచ్చ అసత్ అంటే ఎప్పుడూ లేదు. గుర్రానికి కొమ్ములు ఉంటాయా? ఉండవు. కుందేటి కొమ్ములు ఉంటాయా? ఉండవు. ఎప్పుడూ లేనటువంటిది ఏదైతే ఉందో అది తుచ్చ అసత్. ఇప్పుడు ఈ జగత్ అనేటువంటిది, మాయ అనేటువంటిది, మాయా కార్యమైన ఈ జగత్తు, మాయ కారణం, జగత్తు కార్యం అంటే దాని ప్రోడక్ట్. మాయ ఇప్పుడు జగత్తు మిథ్య అంటున్నాం కనుక మిథ్య అంటే ఉన్నట్లుగా కనపడుతుంది, నిజంగా లేదు. అది కనుక మిథ్య. అది బ్రహ్మంలాగా సత్తు కాదు, గుర్రం కొమ్ములాగా అది తుచ్చ అసతు కాదు. ఏది? ఈ ప్రపంచం కళ, మనకు వచ్చే కళ, ఈ ప్రపంచం, ఇవన్నీ కూడా అవి ప్రాతిభాసిక సత్యం అండ్ వ్యావహారిక సత్యం. తుచ్చ అసతు కాదు, పారమార్థిక సత్తు కాదు. అప్పుడు దేని కిందికి రావాలి అవి? దానికి ఒక పేరు ఇవ్వాలి కదా మనం. ఈ మిథ్య అనే పదం ఎందుకు వచ్చింది అసలు అంటే ఇది కారణం. బ్రహ్మమైతే సత్తు ఎప్పుడూ ఉంటుంది. గుర్రం కొమ్ము ఎప్పుడూ ఉండదు. ఆకాశ పుష్పం ఉంటుందా? ఉండదు. ఎప్పటికీ ఉండదు, ఎన్నటికీ ఉండదు. అది తుచ్చ అసత్. ఇప్పుడు ఈ మాయ అనేది ఆ బ్రహ్మంలాగా సత్తు కేటగిరీకి రాదు. తుచ్చ అసతులాగా, గుర్రం కొమ్ములాగా అసలు లేకుండా పోవడం అనేది లేదు. శూన్యంలాగా కాదు. మరి దీనికి ఒక వేరే పేరు పెట్టాలి కదా. మరి వ్యావహారిక ప్రాతిభాసిక ఈ కళకి, ఈ వ్యావహారిక ప్రపంచానికి మరి ఇది సత్తు కాదు, అసత్తు కాదన్నారు కదా. ఏమిటి అంటే సత్తు అసత్తు కానటువంటిది సదసద్ విలక్షణం అన్నాం. ఇది అర్థమైతే వేదాంతం అంతా అర్థమవుతుంది. సద్ అసత్ విలక్షణం. సత్తు కంటే అసత్తు కంటే వేరైనది మాయా. సత్తు కంటే అసత్తు కంటే, సత్తు బ్రహ్మము కంటే, అసత్ అయినటువంటి తుచ్చ అసత్ కంటే, కుందేటి కొమ్ము లాంటి దానికంటే అది ఎప్పటికీ లేదు అసలు. కానీ ప్రపంచం ఉన్నది, మాయ ఉన్నది, కనపడుతున్నది, మనకు అనుభవానికి ఉన్నది. కానీ స్వతంత్రంగా లేదు. దానికి ఉనికి అనేటువంటిది స్వతంత్రంగా, అది ఇండిపెండెంట్గా లేదు. అది కనపడుతున్నది కానీ నిజంగా లేదు. అందుకనే దానికి వేరే పేరు పెట్టాం. వేదాంతంలో, సిద్ధాంతంలో మిథ్య అని పేరు పెట్టాం. మిథ్య అంటే అనుభవానికి ఉంటుందండి, కానీ ఎంక్వైరీ చేస్తే, విచారణ చేస్తే ఉండదు. మంత్రగాడు, మాంత్రికుడు చూపించేవన్నీ కూడా మ్యాజిక్ అనుభవానికి ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళి, దగ్గరికి వెళ్ళి మనం చూస్తే, తీసుకుంటే మన చేతిలో ఉండవు అవి. అది విషయం ఇక్కడ. మిథ్య అనేదాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం. మిథ్య అనేటువంటిది సద్ అసత్ విలక్షణం. మరొక పేరేం పెడుతుంది శాస్త్రం అంటే అనిర్వచనీయం. అది ఉన్నదని చెప్పలేవు, లేదని చెప్పలేవు. కాబట్టి ఉన్నది లేని దానికంటే వేరైనటువంటిది అదే మిథ్య, అదే అనిర్వచనీయము. నిర్వచనీయం చెయ్యలేవు, దాన్ని నిర్వచనం చెయ్యలేవు కనుక అనిర్వచనీయం అన్నాం. ఇన్ఎక్స్ప్లికబుల్ అన్నారు. అటువంటి మాయ గురించి మనం చదువుతున్నాం కనుక మాయ శక్తి బ్రహ్మం కంటే వేరైనది ఒక మొదటి మెట్టు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా రెండవ మెట్టు ఏమిటంటే ఆ బ్రహ్మము శక్తి, బ్రహ్మ విలక్షణము. ఆ బ్రహ్మమునకి సత్ అని పేరు పెట్టాం. మనం పెట్టడం కాదు, శాస్త్రం పెట్టింది. బ్రహ్మం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ సత్ అనేది బ్రహ్మస్వరూపము, ఉనికి. బ్రహ్మము ఈజ్ ఈక్వల్ టు సత్ అన్నారు. ఇప్పుడు బ్రహ్మము, ఆ శక్తి అనేది ఉంది కదా, శక్తి బ్రహ్మ విలక్షణము అన్నాం. శక్తి అనేటటువంటిది, మాయ అనేటువంటిది బ్రహ్మ కంటే వేరైనది, ఒక పాయింట్. రెండో పాయింట్, బ్రహ్మము ఈజ్ ఈక్వల్ టు సత్. బ్రహ్మము ఈజ్ ఈక్వల్ టు సత్. మొదటి పాయింట్ ఏంటి? శక్తి బ్రహ్మ వేరు వేరు.
విలక్షణం. బ్రహ్మ శక్తి విలక్షణం అన్నారు. ఎందుకంటే బ్రహ్మము 3 కాలాల్లో ఉండేది. శక్తి అంటే మాయ. ఇక్కడ మాయ 3 కాలాలలో ఉండదు కదా. కనుక అది వ్యావహారిక సత్యం, బ్రహ్మం పారమార్థిక సత్యం కనుక వేరైనటువంటిది. ఎట్లాగైతే నువ్వు మాట్లాడే శక్తి నాకంటే వేరే కాదా? అయితే వేరేగా ఉండగలదా? కాదు. అట్లని చెప్పి నేను అది ఒకటేనా? కాదు. నిప్పు కాల్చే శక్తి వేరుగా ఉంటుందా నిప్పు కంటే? ఉండదు. కానీ ఆ కాల్చే శక్తి నిప్ప కాదు. మరి ఏమిటండి అంటే దాని శక్తి అన్నాం. అదేవిధంగా ఇక్కడ శక్తి కంటే వేరైనది బ్రహ్మము. ఆ బ్రహ్మానికి ఏంటి పేరు? సత్. బ్రహ్మం అంటే సత్ గనక, శక్తి బ్రహ్మ విలక్షణం గనక ఏం చెప్పచ్చు ఇప్పుడు మనం? శక్తి సద్విలక్షణము. సత్ కంటే వేరైనది, సద్విలక్షణం అన్నాం. అదే సద్విలక్షణతాయాం. ఇంత చెప్పాలి ఈ మాట కోసం ఇప్పుడు ఇక్కడ. సద్విలక్షణతాయాం అంటే సత్తు కంటే వేరైనది కనుక. సత్ అంటే బ్రహ్మము, అందుకని బ్రహ్మం అంటే సత్. ఆ సత్తు కంటే వేరైనది కనుక శక్తి సద్విలక్షణతాయాం. ఇది మొదటి లక్షణం చెప్పాం. ఇప్పుడు ఈ యొక్క శక్తి యొక్క తత్వం ఏమిటి అని అడిగినప్పుడు మనం ఆ రెండో మెట్టుకు వెళతాం. చెప్తున్నారు, శూన్యత్వమితి చేత్ శూన్యం మాయా కార్యమితీరితం న శూన్యం నాపి సద్వ్యాదృక్ తాదృక్ తత్వమిహేష్యతాం. శూన్యత్వం ఇది చేత్. ఈ శక్తి ఇప్పుడు ప్రశ్న వేశాడు కనుక శూన్య చెప్పండి దాని తత్వాన్ని గురించి అని అడుగుతున్నాడు కదా. దానికి ఏం చెప్తున్నారు? శూన్యత్వం అంటే ఉచ్యతాం అన్నారు. ఉచ్యతాం అంటే నా చేత చెప్పబడుగాక అని అర్థం. ఉచ్యతాం. ఈ ప్రశ్నని వివరించడం కోసం దాని స్వభావం శూన్యత్వం ఇది చేత్. అది వేరు అంటున్నారు కదా. శూన్యత్వం అంటే ఏమీ లేదు, దానికి ఉనికి లేదు. శూన్యత్వమే అయితే, ఈ శక్తి శూన్యత్వమే అయితే మాయా కార్యం, ఆ మాయ కార్యం కూడా శూన్యమే అవ్వాలి. దాని స్వభావం శూన్యం గనక అయితే అప్పుడు ఇప్పుడు మాయ అనేటువంటిది శూన్యమైతే, అసత్ అయితే, శూన్యం అంటే ఏమిటి? అసత్. అసత్ అయితే శూన్యమైతే మాయ కార్యం ఈ జగత్. కార్యం కూడా మరి శూన్యమే కావాలి కదా. కార్యం అంటే ఈ జగత్ కూడా శూన్యం అంటామా? కాదు కదా. కనుక మాయ శూన్యం కాదు. ఈ జగత్తు ఏమండి మాయ ఉన్నదా లేదా అని అంటే ఎట్లా చెప్తారు? మాయను చూడలేం కదా మనం, మాయని చూడలేం. అందుకని లేదండి అంటాడు ఒకడు. నేను చూడలేదు కాబట్టి లేదు అని అంటాడు అనుకోండి. మాయ కార్యాన్ని చూస్తున్నావు కదా. కార్యాన్ని చూసినప్పుడు కారణాన్ని మనం ఊహించాలి. కారణం లేకుండా కార్యం ఉండదు కనుక మాయ శూన్యం కూడా కాదు. శూన్యం కాదు, మాయ అనేటువంటిది మనకు తెలుస్తున్నది అని అన్నారు. ప్రపంచం కూడా సదసద్విలక్షణం, మాయా కార్యం కనుక మనం ఏం తెలుసుకున్నాం? మాయ అంటే సదసద్విలక్షణం అని తెలుసుకున్నాం. అది సత్తు కాదు, అసత్తు కాదు, రెండింటికి వేరైనటువంటి సదసద్విలక్షణం అన్నారు. ఇప్పుడు మాయ సదసద్విలక్షణం అయితే మరి ప్రపంచం దాని కార్యం కదా, దాని ప్రోడక్ట్ కదా. అప్పుడు ఆ ప్రోడక్ట్ కూడా శూన్యం కావాల్సి వస్తుంది. మాయ కనుక శూన్యం అయితే మనం ఒప్పుకోం కదా. ఇది శూన్యం అంటే ఎట్లండి, ఉన్నది కదా. శూన్యం అంటే అసత్, లేకపోవడం. ఈ జగత్తు శూన్యమా? మాధ్యమిక బౌద్ధులు శూన్యం అని చెప్పి అంటారు.
అంతా శూన్యమైతే అనుభవానికి ఉన్నదా లేదా? శూన్యం అంటే అసత్, అసత్ అంటే లేకపోవడం. లేకపోవడం అంటే ఇప్పుడు గిచ్చితే మనకు తెలుస్తుందా లేదా? అంతా శూన్యం వెళ్ళి గిచ్చుతూనే ఉంటాను అనుకో, అయ్యో శూన్యం అని మన నొప్పి పుడుతుంది అంటాడు. నువ్వే కదా చెప్పావు అసత్ అని, శూన్యం అన్నావు. అసత్ శూన్యం అంటే అసత్ లేకపోవడం, మళ్ళీ నొప్పి అంటావు ఏమిటన్నాడు. కనుక నాయన శూన్యం కాదు ఇక్కడ, అసత్ అంటే అసత్ అనేది కాదు ఇక్కడ కాదు, అసత్ కంటే విలక్షణము. మన అసత్ ఏమిటి? తుచ్చ అసత్ కాదు కదా, తుచ్చ అసత్ కాదు. అందుకని అది అసద్విలక్షణం. అసద్విలక్షణం అయితే మరి సత్తా అండి కాదు, సత్తు విలక్షణం. అందుకని సదసద్విలక్షణం అన్నాం. ఈ సదసద్విలక్షణం అనేది ఏమిటి? సత్తు కంటే వేరైనది, అసత్తు కంటే వేరైనది. సత్ అంటే బ్రహ్మము కంటే వేరైనది మాయ, అసత్ అంటే తుచ్చం. అసత్ గుర్రం అంటే కుందేటి కొమ్ము లాంటిది, అసలు లేని దానిది శూన్యం, ఎప్పటికీ లేనటువంటిది శూన్యం, అది అసత్. ఈ శూన్యం అనే దానిలాగానే అసత్ అంటే కాదు, అసత్ కంటే వేరైనది ప్రపంచం అన్నాం. అందుకని సత్ అసత్ విలక్షణం అన్నారు. దాని గురించి చెప్తే శూన్యమితి చేత్ మాయా కార్యం ఇది ఈరితం. అంటే దాని స్వభావం శూన్యమితి చేత్ అంటే శూన్యం అయితే, మాయా కార్యం ఆ మాయ యొక్క కార్యమైన జగత్ కూడా శూన్యం కావాలి కదా. ఇది ఈరితం, శూన్యమే అని చెప్పబడినట్లు అవుతుంది కదా అంటే కాదు, అలా కాదు నాయన. దానికి కారణం ఉన్నది, శూన్యం కాదు అది. ఎందుకని అంటే న శూన్యం నాపి సత్. నాపి అంటే ఇహ అంటే ఇక్కడ ఇహ అని, ఇహ ఇష్యతాం అన్నది చూడండి చివర్లో. ఇహ అంటే ఇటువంటి సందర్భంలో అని అర్థం. ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే మాయ అనేటువంటిది సత్తు కాదు, అసత్తు కాదు, ఎప్పుడు ఉండేది కాదు, ఎప్పుడు లేకపోయినది కాదు అనేటటువంటి చెప్పే సందర్భంలో మాయాశక్తి శూన్యంచ. ఈ సందర్భంలో మాయాశక్తి శూన్యం న శూన్యం అంటే అది శూన్యము కాదు, అస్సలు లేకపోవడం అనేది లేదు. సత్ అపి న అన్నారు. అసలు లేకపోవడం అనేది అసత్, అసత్ కాదు. సత్ అపి న, సదపి న అన్నారు. సత్తు కాదు. అయితే ఏమిటి, ఏమై ఉండాలి అది? మరి సత్తు కాదు అసత్తు కాదని ఉన్నవి రెండే కదండి. అది ఉనికి ఉండి అన్నా ఉండాలి, లేకుండా అన్నా ఉండాలి. ఈ రెండిటి కంటే వేరే ఏదైనా ఉంటుందా? ఆ ఇల్లు ఉన్నదండి అన్నాం, ఇల్లు లేదండి అంటాం. ఏదో ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి కదా. ఆకలి ఉన్నదండి అనాలి, లేదా ఆకలి లేదనాలి, అంతే. ఆకలి ఉన్నది లేదని చెప్పి అనగలవా? ఎట్లాగైతే ఆ మనిషి నిల్చున్నాడు నడుస్తున్నాడు అన్నట్లు ఉంటుంది. నిల్చొనన్నా ఉండాలి, నడుస్తూ అన్నా ఉండాలి. నిల్చొని ఎట్లా నడుస్తాడండి? రెండు ఒక చోట జరుగుతాయా? విరుద్ధం కదా. అట్లా ఉంది నువ్వు చెప్పేది అని అంటాడు. మనల్ని సిద్ధాంతిని పూర్వపక్షి అడుగుతున్నాడు. ఈ మాయ అనేటువంటిది ఉండేది కాదన్నావు, అసలు లేనిది కాదన్నావు, మరి ఇదేంటయ్యా అన్నారు. అందుకని వేదాంతం అందరికీ అర్థం కాదు, చాలామందికి కొంచెం సూక్ష్మ బుద్ధి కావాలి దీనికి. ఎందుకు ఇక్కడే చూడండి మనకు ఎంత విషయం చాలా క్లిష్టంగా ఉందో. ప్రపంచంలో మనం చెప్పాలంటే ఏదైనా ఉన్నది లేదు ఇంతే కదా చెప్పాలి మనం. అది ఉన్నదండి, అది లేదండి, అంతే. ఉన్నదానికి లేని దానికి మధ్యలో ఇంకొక కేటగిరీ ఏమిటండి అది? ఎట్లా ఉంటుంది అసలు? మన అనుభవానికి ఒక వస్తువు ఉంటుంది, ఒక వస్తువు లేకుండా ఉంటుంది, అంతే కదా. నీకు అది అర్థం కాదని తెలిసే నేను ఇట్లా ఉదాహరణలు చెప్తున్నానని చెప్పి ఉపనిషత్తు ఏం చెప్తుంది? తాటి మీద సర్పము చూస్తున్నావు కదా, అది ఉన్నదా లేదా అన్నాడు. కనపడిందండి నాకు, భయపడ్డానండి అన్నావు. భయపడ్డావు కదా, కనుక లేదని అనలేవు. అయితే సత్యమా? కాదండి. అసలు లేదా, అది ఉన్నట్లుగా కనపడిందండి అన్నావు కదా, అదే మిథ్య. దానికి ఒక కేటగిరీ ఇవ్వాలి కదా.
అది సత్తు కాదు, అసత్తు కాదు. ఎండమావి నీరు ఉన్నదా? లేదండి. ఉన్నట్లుగా కనపడిందా లేదా? కనపడిందండి. కనుక అది ఉన్నది కాదు, లేనిది కాదు. కళ ఉన్నదా లేదా? ఉన్నదండి. కళ వచ్చిందండి రాత్రి. ఉం? దుస్వప్నం వచ్చిందని. మంచి కలర్ రావు తొందరగా. అందరికీ భయంగా ఏవో పరుసు పోగొట్టుకున్నాను, పెట్టె పోగొట్టుకున్నాను, ఇట్లాంటి కళలే వస్తాయి. జారిపడ్డాను. అవే కదా చింత. టెన్షన్లో ఉంటారు కాబట్టి అవే కళలు వస్తుంటాయి. కనుక ఆ కళ అనేది నువ్వు రాత్రి కలగన్నావు కదా, అది నిజమా? నిజం కాదండి. మరి నిజం కాకపోతే అసలు లేదా? ఉన్నదండి. కళ చూశానండి. వర్ణించి చెప్తున్నాడు కదా లేచిన తర్వాత. మరి వీటికి ఏం పేరు పెడతావు అంటే, ఒకటి వ్యావహారిక సత్యం అన్నాం, ఒకటి ప్రాతిభాసిక సత్యం అన్నాం. రెండూ కూడా ఈ వ్యావహారిక ప్రపంచంలోనే జరుగుతూ ఉంటాయి. దానికే మిథ్య అన్నాం. ఒకటి వ్యావహారిక సత్తారూప మిథ్య, రెండవది ప్రాతిభాసిక సత్తారూప మిథ్య అన్నాం. సరే, కనుక నా శూన్యం నా అపి సత్ అన్నారు. అది సత్ కాదు. మరైతే ఏమిటి? ఇంకేదో అయి ఉండాలన్నారు. యాదృక్ తాదృక్. యాదృక్, సద్యాదృక్ ఉంది చూడండి. సత్ యాదృక్. యాదృక్ అంటే సదసత్తులు కానటువంటి, సత్తు అసత్తు కానటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో తాదృక్ అటువంటిది అని అర్థం. సత్తు కానీ అసత్తు కాకుండా ఏది ఉంటుందయ్యా అన్నారు. నీ కళ ఉన్నదా లేదా? అది సత్తు కాదు, అసత్తు కాదు. లేదని చెప్పలేవు, ఉన్నదని చెప్పలేవు. టోటల్గా గుర్రపు కొమ్ములాగా లేదు అని అనలేవు, బ్రహ్మంలాగా ఉన్నది అనలేవు. అనుభవానికి ఉన్నది కాబట్టి తాదృక్ అన్నారు. అటువంటిదే అన్నారు. ఏమిటి? ఈ మాయ కూడా, ఈ మాయా ప్రపంచం కూడా. మాయ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, మాయా కార్యం ఈ ప్రపంచం కనుక, ఈ ప్రపంచం నిన్ను బాధిస్తున్నది కనుక, ఆయన ఇట్లన్నాడు, ఆవిడ ఇట్లన్నది, నా బాధగా ఉందండి, మనసంతా కష్టంగా ఉందండి, ఇన్ని రకాల బాధలు పడుతున్నానండి మానసికంగా, ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదండి. ఇది ప్రతివాడు చెప్పే డైలాగ్. ఏమిటంటే సహజంగా నన్ను ఆయన అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఆవిడ అర్థం చేసుకోవట్లేదు, ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఏదో మనం అర్థం చేసుకున్నట్టు వాళ్ళని. అందరం ఇట్లా కంప్లైంట్ చేసేటప్పుడు ఈ ప్రపంచం దాని యొక్క సత్తా ఏంటి అని తెలుసుకోవాలి కదా మరి. కనుక దానికోసం ఈ కార్యప్రపంచాన్ని మనం ఆరా తీస్తే మాయని గురించి ఆరా చేయాలి. ఆరా అంటే ఎంక్వైరీ, తెలుగులో ఆరా అంటారు. ఏయుఆర్ఏ ఆరా కాదు, ఇంగ్లీష్ ఆరా కాదు. దాని స్వరూపం ఎట్లా ఉన్నదో అట్లాంటిది అది అని అర్థం. యాదృక్ తాదృక్. సదసత్తులు కానిది ఏదైతే ఉందో అది తాదృక్. తాదృక్ అటువంటిది శక్తి యొక్క తత్వం, నిశ్చితమైన రూపము. తత్వం అంటే దాని నిశ్చితమైనటువంటి రూపము. ఇష్యత, అంగీకరింపవలసింది అన్నారు. నువ్వు అంగీకరించి తీరాలది. ఏమిటి? ఇప్పుడు మిథ్యా నిర్ణయం చేశాం. మాయ అనేటువంటిది, మాయా కార్యమైన జగత్ మిథ్య. మాయ ఎక్కడ ఉందో ఏమిటో తెలియదండి మాకు, మేము చూసామా పెట్టామా అన్నారు. మాయా యొక్క కార్యమే ఇది అని అంటాం. దాని యొక్క కార్యం అంటే ప్రోడక్ట్, దాని యొక్క ఉత్పత్తి ఈ జగత్. కనుక జగత్తును చూసి దీని కారణం మాయా అని తెలుసుకో. మాయ అనేటువంటిది మిథ్యా కనుక జగత్తు కూడా మిథ్య. ఎట్లాగైతే తాటి మీద పాము నిన్ను భయపెడుతున్నది కదా, దాన్ని భయపడవాకన్నా. ఈ జగత్తులో విషయాలను చూసి దాన్ని, శరీరాన్ని, మనస్సులో వచ్చేటటువంటి గందరగోళాలన్నీ కూడా మిథ్య అని తెలుసుకో, నిన్ను బాధించవు అనే ప్రయోజనం కోసం ఇంత చదవడం. ఎందుకనండి మాయ అంత కష్టంగా ఉందండి ఇది చదవడం. ఈ ప్రపంచం మాయా కార్యం అంటున్నారు, ఇదంతా కష్టంగా ఉందండి అన్నారు. ఎందుకు కష్టం? ప్రపంచం వల్ల బాధలు వస్తున్నాయి అన్నప్పుడు ఎందుకు వస్తున్నాయో మరి విచారణ చేయాలి కదా. ఈ శరీరం వల్ల బాధలు ఉన్నాయండి, నాకు మనస్సు అంతా గందరగోళంగా ఉందంటావు కదా, ఇవన్నీ అవసరం లేదు నాయన, అవన్నీ మిథ్య అని చెప్పడం కోసం. ఆ మిథ్య అంటే ఏమిటో చెప్పాలి. ఈ ప్రపంచమే మిథ్య కనుక, ఈ ప్రపంచం అంటే మిథ్య అంటే మనం నమ్మం కదా. దీని కారణం మాయా చెప్పాలి, ఆ మాయా స్వరూపం చెప్పాలి, ఆ మాయ అనేది కారణం అని చెప్పాలి. ఇన్ని చదివితే ఈ ప్రపంచం మిథ్య అని తెలిస్తే
ఈ ప్రపంచంలోనే ఈ శరీరము మనస్సు ఉన్నాయి కాబట్టి మిథ్య అనేది నిన్ను బాధించదు. దానికోసం ఇదంతా కూడా నువ్వు దుఃఖపడవలసిన పని లేదు అని చెప్పడం కోసం ఇంత చదవాల్సి వస్తున్నది. అర్థం కాక తికమక పడుతూ కష్టపడుతూ ఎట్లాగైనా సరే ఈ దుఃఖంలో నుంచి బయటపడటం కోసం ఈ విచారణ అంతా కూడా మనిషికి. తర్వాత శ్లోకం. నా సదాసీన్నో సదాసీ తదానీం కిం త్వభూత్తమః సద్యోగాత్తమసత్వం నస్వతస్తన్నిషేధనాత్. చాలా చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇవన్నీ కూడా. చాలా గూఢమైనటువంటి అర్థం ఉన్నాయి. ఇప్పుడు చెవిలో వేసుకుంటే ఒకప్పటికి లోపలికి మనలో అది జీర్ణం అవుతుంది, ఎసిమిలేట్ అవుతుంది. ఎట్లాగైతే ఆవు గబగబా గడ్డి తినేసి ఒక చోట కూర్చొని నెమరు వేసుకుంటుంది. నెమరు వేసినది తర్వాతనే జీర్ణం అవుతుంది, కానీ గబగబా మింగుతుంది చూసారా, మింగినప్పుడు జీర్ణం కాదు, అది దానికి ఏం శక్తినివ్వదు. అదేవిధంగా వినేటప్పుడు మొదటిసారి శూన్యము, మాయ, మిథ్య ఇవన్నీ కూడా ఏమిటోగా అర్థం కానట్లే ఉంటాయి అన్నీ. అందుకని గబగబా మింగడం లాంటిదన్నమాట ఇదంతా. మింగిన తర్వాత నాయన కూర్చో, కొద్ది సంవత్సరాలకి నీకు మళ్ళీ ఇదే మాట, ఇదే వాక్యం, ఇదే శ్లోకం నెమరు వెయ్యగా 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 అది నీ లోపలికి వెళ్ళి జీర్ణమై, ఆహా ఇదా స్వామిని గారు అప్పుడు చెప్పారండి, 10 సంవత్సరాల కింద చెప్తే నాకు అర్థం కాలేదండి, ఇప్పుడు అర్థం అవుతుంది అంటున్నారు. అదే 10 సంవత్సరాల కింద వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 20 సంవత్సరాల కిందట వాళ్ళు చెప్తుంటారు నాకు ఫోన్లు చేసి, స్వామిని గారు అప్పుడు ఎందుకు అర్థం కాలేదు, ఇప్పుడు బాగా అర్థమవుతున్నదే అన్నారు. అదే నాయన ఎసిమిలేషన్ అన్నారు, నెమరు వేయడం. టైం పడుతుంది. అందుకని మనకు ఎసిమిలేటెడ్ ఫుడ్ శక్తిని ఇస్తుంది, కానీ కన్జ్యూమ్డ్ ఫుడ్ శక్తిని ఇవ్వదు. తిన్న ఆహారం శక్తిని ఇస్తుందా, జీర్ణం చేసుకున్న ఆహారం శక్తిని ఇస్తుందా? తిన్న ఆహారం శక్తిని ఇవ్వదు నాయన, జీర్ణం చేసుకున్న ఆహారం శక్తిని ఇస్తుంది. అందుకని మొదట వినేటప్పుడు ఇదంతా తినడం లాంటిది శాస్త్రం. తర్వాత కొద్ది సంవత్సరాలకి ఎప్పుడుకో ఒకప్పటికైనా సరే అది అర్థమై తీరుతుంది, సందేహం లేదు దాంట్లో. అది జీర్ణం చేసుకోవడం, అప్పుడు ప్రయోజనం వస్తుంది. జీర్ణం చేసుకోవాలంటే తినాలి కదా మొదట. నేను జీర్ణం చేసుకుంటున్నానండి అన్నం అన్నాడు. ఎప్పుడు తిన్నావన్నా? ఇంకా తినలేదండి, కానీ జీర్ణం చేసుకుంటున్నా అన్నాడు. అరే తినకుండా జీర్ణం ఎట్లా చేసుకుంటావురా? తిన్న తర్వాతనే కదా జీర్ణం అవుతుంది. అదేవిధంగా శాస్త్రం మనకు ఎసిమినేట్ కావాలంటే ముందు వినాలి, కష్టమైనా సరే అది వినాలి. వినగా 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 విన్న తర్వాత ఆహారం తీసుకున్నట్లు అనమాట. విన్న తర్వాత అక్కడ తిన్న తర్వాత, ఉదాహరణలో తిన్న తర్వాత, ఇక్కడ విన్న తర్వాత అది లోపలికి మనకు జీర్ణం కావడానికి టైం పడుతుంది. జీర్ణం అంటే ఏమిటి? బుద్ధిలోకి వెళ్ళి అది పని చెయ్యాలి, అక్కడ కడుపులోకి వెళ్ళి జీర్ణం కావాలి. జీర్ణం అయితే వెంటనే జీర్ణం అవుతుందా? లోపలికి వెళ్ళంగానే ఫుడ్ ఎంత టైం పడుతుంది? కొన్ని గంటలు పడుతుంది. మనం తిన్నది జీర్ణం కావాలంటే కొన్ని గంటలు పడుతుంది. మింగంగానే జీర్ణం ఎందుకు కాదు? మనం ఆహారం లోపలికి నోట్లోకి వెళ్ళంగానే జీర్ణం అవ్వచ్చు కదా? కాదండి, అది కొంచెం ప్రాసెస్ ఉంటుందండి లోపల అని అంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఇదంతా కష్టంగా అనిపిస్తుంది. ఈ పదాలు, ఈ మాటలు ఇవన్నీ కష్టంగా అనిపిస్తాయి, కానీ ఒక రోజుకి దాని అసలు అర్థం మీకు బోధపడి మనసులో అంత ఆనందం అంటే అంత ఆనందం వస్తుంది. ఎప్పటికన్నారు ఎంతసేపు పడుతుందండి జీర్ణం కావడానికంటే? ఒక్కొక్క వ్యక్తికి కొంచెం అంతంత సమయం పడుతుంది. అందరికీ ఒకేసారి జీర్ణం కాదు. కొంతమందికి వెంటనే జీర్ణం అవుతుంది, ఇంకొకళ్ళకి కొంత లేటుగా జీర్ణం అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా అంతే. ఎప్పుడు ఎసిమిలేట్ అవుతుందండి నాలెడ్జ్ అంటే టైం, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైంకి. ఇప్పుడు మనకేం చెప్తున్నారంటే ఇక్కడ నాసదాసి నోసదాసి తమసా గూఢమగ్రే అనేటువంటి ఋగ్వేద సూక్తాన్ని మనకు చెప్తున్నారు. ఎక్కడ మాయ గురించి లేదు, కానీ విద్యారణ్యుల వారు
నాసదీయ సూక్తం అని పేరు దీనికి. నాసదీయ సూక్తం అనేది ఋగ్వేద సూక్తం. దీనికి నెంబర్లు కూడా ఇచ్చారు, 10, 29, 1 అని. అది అధ్యాయము, ఖండము, మంత్రము పేరు అన్నాడు. 10, 29, 1 లేక 8.7.17.1. అది 8, 7, 17, 1. 8 తర్వాత చుక్క పెట్టుకోవాలి, 7 తర్వాత మళ్ళీ చుక్క పెట్టుకోవాలి, 17 తర్వాత మళ్ళీ చుక్క పెట్టండి, 1. అంటే వాటిలో సర్గ అని, ఖండం అని, అధ్యాయం అని, మంత్రం అని ఉంటే సూక్తం ఉంటుంది అట్లనమాట. అందుకని అదేవిధంగా శతపథ బ్రాహ్మణంలో వచ్చింది ఇది. శతపథ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం 10, 5, 3, 2. 10 చుక్క పెట్టుకోవాలి, .5.3.2. అదేవిధంగా ఇదే విషయం తైత్రీయ బ్రాహ్మణంలో వచ్చింది. తైత్రీయ ఉపనిషత్తు కాదు, తైత్రీయ బ్రాహ్మణం. బ్రాహ్మణ అందులో 2, 8, 9, 3, 2, 8, 9, 3. నేను గ్యాప్ ఇచ్చానంటే అక్కడ డాట్ పెట్టుకోవాలని అర్థం. కనుక ఈ నాసదాసి నోసదాసీత్ బృహదారణ్యక సంహిత అనేది ఇంకొకటి ఉంది, అందులో కూడా ఇచ్చారని చెప్పి చెప్తుంటారు. 8, 7 అనేది ఇవన్నీ శృతి ప్రామాణ్యం. ఏమిటి ప్రామాణ్యం దేనికంటే? తదానీం అని ఉంది చూడండి మధ్యలో. తదానీం అంటే తదా అంటే సృష్టికి పూర్వము. ఆ మాయ అసత్ న ఆసీత్, నాసదాసీత్ అని చూసారా? న అసత్ ఆసీత్, అసత్ న ఆసీత్, శూన్యముగాను లేదు. సృష్టికి పూర్వము ఆ మాయ శూన్యంగా లేదు. తర్వాత నో సత్ ఆసీత్, న సత్ ఆసీత్. నో అంటే న, సత్ ఆసీత్ అంటే సత్తుగాను లేదు. శూన్యంగా లేదు అంటే తుచ్చ అసత్తుగాను లేదు, సత్తుగాను లేదు, ఎప్పుడూ ఉండే బ్రహ్మంలాగానూ లేదు. అది అర్థం. సత్ అసత్ న ఆసీత్, న సత్ ఆసీత్. మనం భగవద్గీతలో 16వ శ్లోకం 2వ అధ్యాయంలో నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః అనేది బ్యూటిఫుల్ శ్లోక చూసాం. భాష్యంలో కూడా మనం క్యాంపులో చూసాం. సత్తుగాను లేదు, నా సత్ ఆసీత్. కానీ తు ఈజ్ దేర్ చూడండి. కింతు తమః అభూత్. కింతు ప్లస్ తమః ప్లస్ అభూత్. కింత్వభూత్తమః, కింత్వభూత్తమః. ఎట్లా స్ప్లిట్ చేయాలి చూడండి. కిం తు అభూత్ తమః. దాని అన్వయం ఎట్లా చేసుకోవాలి? తు అయినప్పటికీ, అది సత్తుగా లేదు, శూన్యంగా లేదు, అయినప్పటికీ మరి ఎట్లా ఉందయ్యా అంటే అభూత్. ఎట్లా ఉంది మరి? కిం అభూత్, ఏ విధంగా ఉన్నది అంటే తమః అభూత్. తమః అంటే అజ్ఞాన రూపంగా ఉన్నది. తమః అభూత్. ఎట్లా మరి, ఎలా ఉంది ఇది అంటే ఇక్కడ నో సదాసీత్ అని చూడండి. ఫస్ట్ లైన్లో నో సదాసీత్ అంటే నా ప్లస్ ఊ. అంటే ఆ ఊ అని దేనికంటే ఒత్తి చెప్పడానికి. మన తెలుగులో ఒత్తి చెప్పడం అంటారు, ఇంగ్లీష్లో ఎంఫసిస్ అంటారు. న ఏవ అని అర్థం. నో సదాసీత్. సత్తుగాను లేదు, అసత్తుగాను లేదు, కానీ ఎట్లా ఉన్నది అంటే అజ్ఞాన రూపంగా ఉంది నాయన. సృష్టికి పూర్వం ఈ మాయ అన్నారు. దేని వలన ఎట్లా ఉన్నది? సద్యోగాత్ తమసః సత్వం. సద్యోగాత్, సత్ బ్రహ్మము సద్వస్తువుతో సంబంధం వలన. సద్వస్తువు అంటే ఏమిటి? బ్రహ్మము.
బ్రహ్మ సంబంధము వలన తమసహ అంటే ఈ అజ్ఞాన రూపముగా ఉన్నటువంటి తామస ప్రకృతికి సత్వం సత్వం ఉండుట అనేటటువంటిది సద్వస్తు స్వభావము కలిగెను. అంటే సృష్టికి పూర్వము ఈ మాయ అజ్ఞాన రూపంగా ఉన్నది. ఈ అజ్ఞాన రూపంగా ఉన్న మాయకు బ్రహ్మమే సద్వస్తు బ్రహ్మము ఉనికినిచ్చాడు. ఆ ఉనికినివ్వడం వలన అది సద్వస్తు స్వభావాన్ని కలిగి ఉంది. మాయ ఉన్నది ఉండబట్టే కదా ఇంత డిస్కస్ చేస్తున్నాం. ఉన్నదంటారండి, చూస్తున్నావుగా ప్రపంచాన్ని, దాని కార్యాన్ని, కనుక ఉన్నది. సద్వస్తు స్వభావాత్ తత్ నిషేధాత్. అయితే ఉన్నదంటే సత్యం అండి, మరి బ్రహ్మంలాగా ఆ మాయకి ఉనికినిచ్చింది కదా బ్రహ్మము. అప్పుడు బ్రహ్మం కూడా అలాంటి సత్యం లాంటిదా ఈ మాయ కూడా అంటే కాదు. తన్నిషేధాత్ ఆ సద్వస్తు సంయోగము నిషేధింపబడింది కనుక స్వతః స్వయముగా మాయకు స్థితి లేదు. అది బ్రహ్మం లాంటిది అయితే నిషేధింపబడకూడదుగా. మరి ఈ జగత్తు మాయా కార్యాన్ని నిషేధిస్తున్నాం మనం అంటే, ప్రపంచాన్ని నిషేధిస్తున్నామంటే మాయను కూడా నిషేధించినట్లే కదా, కారణాన్ని నిషేధించినట్లే కదా. అప్పుడు నిషేధం అంటే లేదని చెప్తున్నాం కదా. అప్పుడు అది సత్యం గనక అయితే బ్రహ్మంతో పాటు అవడానికి లేదు. శాస్త్రం నిషేధిస్తున్నది కనుక నిషేధిస్తున్నది కనుక దానికి ఉనికి స్వతంత్రంగా లేదు. బ్రహ్మము వలన ఉన్నది, కానీ అది నిషేధించడం వలన అది పారమార్థిక సత్యము కాదు. తర్వాత శ్లోకం. అతయేవ ద్వితీయత్వం శూన్యవన్నహి గణ్యతే నలో లోకే చైత్రతశక్త్యో జీవితం లిఖ్యతే పృథక్. ఈ మాయ సదభిన్నం అంటే సత్తు కంటే వేరు కాదు. సదభిన్నం ఎలా కాదో అదేవిధంగా సత్ అభిన్నము కాదు. అది బ్రహ్మము కంటే వేరు కాదు, అది బ్రహ్మము కాదు. అది బ్రహ్మము కంటే వేరుగా ఉన్నదని కాదంటే అప్పుడు బ్రహ్మమా అండి? బ్రహ్మంతో పాటే ఉన్నదా? బ్రహ్మమేనా అది? అంటే బ్రహ్మము అది ఒకటేనంటే కాదు. అంటే అది వేరు కాదు, సద్భిన్నము కాదు, సత్తు కాదు. సదా భిన్నం అంటే సత్తు కంటే వేరుగా కాకుండానూ లేదు, వేరుగానూ లేదు. ఏమండి, ఇంతకంటే కన్ఫ్యూషన్ వేరే ఉంటుందా? ఉన్నది నాయన, అదే కదా మిథ్య అంటే. కాదని చెప్తున్నారు. అతః కనుక, అతః ఏవ మాయా తమో రూపం అవడం వలన శూన్యవత్ శూన్యంలాగా నహి గణ్యతే ద్వితీయత్వం. ఎట్లాగైతే శూన్యానికి మనం దానికి రెండో లెక్క కడతామా? లేకపోవడం అనేది ఒకటిను, ఉన్నది ఒకటిని లెక్క కడతాం. లేని దానికి అది కౌంట్ చేస్తామా ఏంటి? చెయ్యం. అట్లాగే ద్వితీయత్వం అంటే రెండవ వస్తువుగా ఎట్లాగైతే శూన్యాన్ని లెక్క చేయమో, గణనం చేయమో ఒక దాంట్లో, అదేవిధంగా ఈ మాయను కూడా రెండవ వస్తువుగా నహి గణ్యతే పరిగణింపబడదు, లెక్క చెయ్యబడదు. లోకమునందు చైత్ర తత్శక్త్యో, చైత్రుడనే వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి పేరు చైత్ర. అతని శక్తి ఉన్నది, అతని బలం. శక్త్యోహో, చైత్రునికి ఉన్నటువంటి శక్తికి పృథక్ వేరు కాలమునందు చైత్రుడు యొక్క శక్తి వేరేగా ఉంటాయా? జీవితం అంటే ఉనికి, ఇక్కడ ఉనికి అని అర్థం. అతని శక్తి వేరు, చైత్రుడు వేరు అని చెప్పి అంటామా? అనం కదా, ఒకటే అని అర్థం. అదేవిధంగా లిఖ్యతే పృథక్, లిఖ్యత అంటే వ్రాయటం.
అతని బయోగ్రఫీ, అతని శక్తి గురించి వేరే బయోగ్రఫీ అనుకుందాం, బయోగ్రఫీ అనుకోవచ్చు, ఉనికి. అతని చైత్రుడు ఉన్నాడండి అని చెప్పి ఆయన మీద ఒక పుస్తకం, ఆయన శక్తి దాని గురించి వేరే పుస్తకం రాస్తావా? రాయవు కదా. ఆయన వేరుగా ఉన్నాడు, దాని శక్తి వేరుగా ఉందని చెప్పి అంటామా? ఎక్కడైనా రాస్తామా? అట్లా వ్రాయం. కనుక ఆ శక్తి అనేది ఆయన కంటే వేరైనప్పటికీ కూడా అది వేరుగా ఉండదు, అది ఆయన కాదు. చైత్రుడి శక్తి కాదు. శక్తి చైత్రుడి కంటే వేరుగా లేదు, చైత్రుడే కాదు. శక్తి చైత్రుడు కాదు, శక్తి చైత్రుడి కంటే వేరు కాదు. అలాగే ఇక్కడ కూడా దాన్ని వేరేగా గణనం చెయ్యము అన్నారు. తర్వాత శ్లోకం వచ్చేవారం చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.